అన్న రైతులందరికీ నమస్కారం అన్న. నా పేరు రఘునాథ్. మనం వచ్చేసి వెల్లుర్తి సాయిరామ్ జెట్ షాప్లో మేనేజర్ వర్క్ చేస్తున్నాము. ఈరోజు మన కర్నూలు జిల్లా కిషోర్ మండలం తోడ్చేడు గ్రామంలో ఉన్నాము. మనం ఈరోజు మన తోడ్చేడు రైతు దగ్గరికి రావడం జరిగింది. పత్తి అనేది ఈ తోడ్చేడు వాళ్ళు ఏ రకం వేస్తారు, ఆకు పత్తలాగా ఉండేది కావాలా, మందమాకు ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారా, లేకుంటే ఒక ఎకరాకి ఎన్ని క్వింటాలు ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది ఈసారి ఏ రకం మొగ్గు చూడాలనుకుంటున్నారో ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకుందాం అన్న. నమస్తే రెడ్డి. ఏం పేరు రెడ్డి మీ పేరు? నా పేరు సుదర్శన్ రెడ్డి. సుదర్శన్ రెడ్డి. రెడ్డి యావు రెడ్డి మీది? తోడ్చేడు గ్రామం. ఆల్రెడీ మన ఫుల్ యూట్యూబ్ వీడియోలో ఆల్రెడీ రైతుది మొక్కజొన్న వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. మనల్ని నమ్మి సిటీ సీడ్స్ వాళ్ళ రీవా 225 వెరైటీ వేసాడు. ఆ నమ్మకం అనేది కూడా నిలబెట్టుకున్నాం రెడ్డి. మంచి దిగుబడి 40 క్వింటాల దాకా వచ్చింది. 40 క్వింటాల వరకు వచ్చిందా? అదే నమ్మకంతో మళ్ళీ ఈ రోజు రైతు దగ్గర రావడం జరిగింది. ఎందుకు విషయం అనేది ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకుందాం. రెడ్డి పత్తి అనేది ఎట్లా రెడ్డి ఈ సంవత్సరం మీరు వేయాలనుకుంటున్నారు? మీ సంవత్సరం మేము మే 15 తర్వాత, ప్రతి సంవత్సరం మే 15 తర్వాతనే వేస్తాం. మే 15 తర్వాత వేస్తాము. అది ఆ టైంలో వేస్తే మంచి టైం. మే 15 నుంచి జూన్ 15 వరకు మంచి టైం అనేది దానికి పత్తికి. జూన్ 15 దాటినాక వేసుకుంటే దిగుబడి తక్కువ వస్తుంది అనేది మా అనుభవంతో తెలుసుకున్నది. అది ఇంకోటి ఏముందంటే కొద్దిగా లేట్ వేస్తే ఎర్రబురుగు అటాక్ అవుతుంది. వర్షాలు ఎక్కువ అయ్యి దాని నుంచి ముందర వేసిన పత్తుల నుంచి దానికి రావడం అట్లా కాకోకుండా మే 15 నుంచి ఇప్పుడు ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా కొద్ది డౌట్లు లేకుండా ఈ పాటికి మే 1 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం విపరీతమైన ఎండలు ఉన్నందుకు కొద్దిగా ఆలోచన చేస్తున్నారు రైతులు. కొంచెం యాక్చువల్గా మే 1వ వారంలో వేయాలన్న రైతులందరూ మే లాస్ట్ గానీ లేకుంటే రేపు నెల ఫస్ట్ వీక్ గానీ నుంచి స్టార్ట్ చేద్దామనే ఆలోచనతో ఉన్నాం. అందులో రేపు ఈ మే లాస్ట్ వరకు కూడా 45 డిగ్రీలు 50 డిగ్రీల వరకు చెప్తుంది. అదే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం. అదే మీరు నాటిన తర్వాత ఎర్ర మొక్కలు పడితే వేస్ట్, పెట్టుబడి అంతా నెత్తికి వస్తుంది మొత్తం. దాని నుంచి కొద్దిగా వెయిట్ చేద్దాం. రేపు మే 10 తర్వాత కూడా వాతావరణం ఇట్లే ఉంటే ఇంకో 10 రోజులు 5 రోజులు ముందుకు కొనసాగుతుంది. లేదన్నా వర్షం పడితే కంపల్సరీ మే 10 తర్వాత. ఆల్రెడీ వర్షం కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే రెడ్డి, ఇప్పుడు ఆల్రెడీ ఏమైందంటే రెడ్డి ఫిబ్రవరి నెలలోనే మీ ఊరు వాళ్ళు నాటినారంట. అవును, నాటినారు కానీ ఈ ఎండలకి అనుకున్నంత రాలేదు. పైరా ఉంది కానీ పర్లేదు. ఇప్పుడు ఇది పైరా అదే ఫిబ్రవరిలో నాటినారు. చెట్టుకి ఏమి కాయలు ఉంది కానీ హైట్ పెరగలేదు. దాదాపు ఒక చెట్టు కంటే కూడా 20 నుంచి 25 కాయల వరకు ఉన్నాయి. కాయలు అయితే ఉన్నాయి. కాకపోతే దిగుబడి తక్కువ వస్తుంది. పెట్టుబడి అంతా ఒకటి అవుతుంది కానీ దిగుబడి తక్కువ వస్తుంది. కానీ మీరు మేజర్ వరిమల్లో వేగిలు వేసినారంట కదా రెడ్డి? ఎందుకు అది ఎట్లా వేసినారంటే నెక్స్ట్ మళ్ళీ వరికి అవ్వడానికి ఈ పత్తి వేసినారు. ఈ పత్తి ఇప్పుడు ఈ టైంలో వేస్తే ఇది ఎప్పుడు అంటే జూన్ జూలై కల్లా అయిపోతుంది. అయిపోతే వాళ్ళు మెల్ల వెంటనే నార పోసుకుంటారు. వరికి నార పోసుకుంటారు. ఆ విషయం ఇంత ముందు నాటుకుంటున్నారు. లేకపోతే నాటకూడదు, ఆ టైంలో నాటకూడదు. ఎందుకంటే మనకి జనవరి నెలలోనే చెప్తారు ఎండలు ఎన్ని డిగ్రీలు వస్తాయి ఏం కథ అనేది చెప్తారు. ఇంకోటి ఆశ్చర్యం ఏమంటే దాదాపు ఇక్కడ 2 ఎకరాలు రెడ్డి. ఒక ఎకరా వేరే రకం ఉంది, ఒక ఎకరా ఇంకో రకం ఉంది. ఈ 2 ఎకరాల్లో నేను ఇచ్చినట్టు సొంతంగా నా షాప్ లో ఇచ్చినట్టువే. వాస్తవానికి ఏమైందంటే ఎర్ర చెట్లు వాళ్ళ 2 ఎకరాలు. ఈ సంవత్సరం ప్లస్ పాయింట్ ఏంటంటే ఏ ఒక్కరు నాటినారు కదా, ప్రతి ఒక్కరి దాంట్లో ఎర్ర చెట్టు అనేది లేదు. అదే మనం కూడా ఆలోచన చేస్తున్నాం. ఎందుకు వాళ్ళేది ఇంత ఎండాలకి అని ఆలోచన చేస్తున్నాం. ఇంకో విషయం రెడ్డి, అది మందమాకు. అవును, ఇది సల్పాగు ఉంది. ఆకు చెట్టుకు అది ఒక కాయ ఎక్కువ ఉన్నా ఈ సల్పా నాకుండా ఒక కాయ తక్కువ ఉంది. కానీ ఇప్పుడు దోమపోటు కానీ దీనికి కూడా తక్కువ ఉంది. దోమపోటు దీంతో పోల్చుకుంటే దానికి చాలా తక్కువ ఉంది. ఆ రకంతో పోల్చుకుంటే ఈ రకం తక్కువ ఉంది రకానికి అనేది. ఎందుకంటే ఇప్పుడు మేజర్ గా ఏముందంటే రెడ్డి, ఆకు పత్తలాగా వచ్చేది కావాలంటారు రైతులందరూ. ప్లస్ మనకి 5 పచ్చలు పగలేదు కావాలంటారు, లేదా 5 నుంచి 8 నుంచి 9 గింజలు కావాలనుకుంటారు తూకము. పత్తి తెలుపు ఉండాలనుకుంటారు. ఇవన్నీ కాకుండా కూడా మనకి ఏమైతే అంటే రెడ్డి, చెట్టు కూడా హైట్ రావాలనుకుంటారు బాగా. ఈ హైట్ వస్తే మనకి దాదాపు ఒక 70 కాయలు పట్టినాయంటే దాదాపు ఎకరాకి బయలు పొలం అయితే 10 నుంచి 12 అంటారు, నీళ్ళ పొలం అయితే 15 పైన ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా. అది వాస్తవమే రెడ్డి. దాదాపు ఇప్పుడు మీ ఊరు ఎన్ని ఎకరాలు పడుతుంది రెడ్డి ఈ సంవత్సరం పత్తి? ప్రతి సంవత్సరం దాదాపు ఊర్లో అంటే 3/4 పత్తి. అంటే దాదాపు అంటే ఇప్పుడు ఊర్లో ఒక 5,000 ఎకరాలు ఉందంటే దాదాపు 3-4,000 ఎకరాలు పత్తి మీదనే ఆధారపడింది. మొత్తం పత్తి మీదనే 80% 70% పత్తి. అదర్గా వరి, కూరగాయలు సంథింగ్ ఇది ఏమంటారు కంది అట్లాంటివి. కొద్దిగా ఇబ్బంది అవుతుంది మనకి, వస్తుందా రాదా అని భయపడిన రైతు వదిలేసుకుని ఈ వర్షాధారం కదా, ఇప్పుడు వర్షాధారం కింద ఉండేటి వల్ల కొద్దిగా ఆలోచన చేస్తారు. నీళ్లున్న ప్రతి రైతు పత్తి, ఆప్షన్ లేదు. అదే వేరే దాంట్లో కూడా ఏం పెద్ద ఏదేలో అర్థం కాకుండా రైతుకి దీంట్లో రూపాయి పెడితే రూపాయి వస్తుంది అనే ధైర్యంతో అట్లే కంటిన్యూ చేస్తున్నారు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సంవత్సరం ఇప్పుడు ప్రజెంట్ గా 9,000 నడుస్తుంది పత్తి రేటు. దాని నుంచి ఇప్పుడు మళ్ళీ పత్తి మొత్తం వద్దనుకున్నాడు కూడా రైతు కూడా మళ్ళీ దీని మీదకి వచ్చేస్తారు, మొగ్గు చూపుతున్నారు. దాని నుంచి ఏం జరుగుతుందంటే కంపల్సరీ ఇప్పుడు నీ వాటర్ ఉంది, మాకు ఏమి ఇబ్బంది లేదు. ఎండలు ఎక్కువ ఉన్నందుకు
మే 10 తర్వాత ఆలోచన చేస్తున్నాం. యాక్చువల్ గా అంటే మీరు ఈ రేపు మే 1 కల్లా నాటాలి కంపల్సరీ మేము అదే టైం, ఎందుకంటే మాకు ఇప్పుడు లేబర్ తో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు ముందర నాటుకుంటే అప్పుడు మనం వర్షాధారం కింద నాటిన దానికంటే మేము వాళ్ళు అది పత్తి తీయడానికి వచ్చే టైం లోపు ఇది అయిపోతుంది. లేబర్ తో ఇబ్బంది ఉండదు, మీకు నీళ్ళ కొరత లేదు, ఎండలు అనేది మోపునందుకు ఈ సంవత్సరం అసలు ఎప్పుడు చూడలేదు ఇంత ఈ ఎండలు ఎక్కడ చూడలేదు వాస్తవానికి. అయితే ఆ ఇబ్బందితో వేసిన తర్వాత ఏమన్నా మనకి ఎర్ర చెట్లు పడతాయన్న భయంతో కొద్దిగా డ్రాప్ అవుతున్నారు. కానీ ఈ ఎండాకాలం ఫిబ్రవరి నెల వేసిన అయితే మీ ఊర్లో ఎక్కడ ఎర్ర చెట్టు అయితే పడలే, ఎక్కడ పడలేదు. అదొకటి ఇంకోటి ఇప్పుడు మా మళ్ళీ ఆలోచన చేస్తున్నది ఈ ఎండలకు కూడా ఎర్ర చెట్టు పడలేదంటే మాకు అదే ఆలోచించి ఎందుకు ఇది పోయినసారి నాటి మొత్తం తీసేసినాం. ఈ పోయిన సంవత్సరం కాక అటు సంవత్సరం నాటినాము, పత్తి పగలేదు. మొత్తం పత్తి తీసే టైంలో వరకు స్ప్రేలు మందులు పెట్టుబడులు అన్ని పెట్టినాం, పత్తి మాత్రం పగలకపోయా. కానీ ఈ సంవత్సరం భిన్నంగా ఉంది, దానికి సంవత్సరం భిన్నంగా మేము వద్దనుకుని వదిలేస్తే ఈ సంవత్సరం బాగుంది. ప్రతి ఒక్కరు చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరి మాక్సిమం ఏమంటే హైట్ పెరగలేదు కాబట్టి 5 నుంచి 6 క్వింటాల్ గ్యారెంటీ వస్తుంది. 5 నుంచి 6 క్వింటాల్ ఈ టైంలో వేసినారు కాబట్టి ఒకవేళ భయపడితే పెరిగే అవకాశం ఉంటే దిగుబడి పెరుగుతుంది, ఎక్కింటాం అటు ఇటు కానీ రావచ్చు. మీరు పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు పెట్టారంటే పత్తి? పోయినసారి నేను 15 ఎకరాలు పెట్టినా. 15 ఎకరాలు పెట్టినాను. ఏ కంపెనీ ఏ రకం పెట్టారు? నేను అంకుర్ 3106 వచ్చేసి ఒక 10 ఎకరాలు పెట్టిన. క్రిస్టల్ 369 వచ్చేసి ఒక 4 ఎకరాలు మాత్రం పెట్టినాను. ఇక్కడ అంకుర్ వేరే కంపెనీ వచ్చేసానా 3106 వచ్చేసి 10 ఎకరాలు పెట్టాడంట. క్రిస్టల్ కంపెనీ CCH 369 4 ఎకరాలు పెట్టాడు. ఎట్లున్నాయి రేట్ దాని డిఫరెన్స్ అనేది? దాని డిఫరెన్స్ ఏముందంటే అంకుర్లో 3106 ఎట్లుందంటే ఆకు సల్పగా ఉంటది, ఆకు ఎడల్పు ఉండకుండా చిన్నగా ఉంటది. ఆకు చిన్నగా ఉంటది, వర్షము ఎక్కువ పన్నా కూడా కాయకి ఎఫెక్ట్ ఉండదు. పత్తి చాలా బాగా పగులుతుంది, తీయడానికి చాలా ఈజీగా పత్తి తీయడానికి. లేబర్ కి కానీ వాళ్ళకి ఏం చేస్తారంటే మా ఆ టైంలో కేజీ 10 రూపాయలు 12 రూపాయలు కేజీ పత్తి ఇస్తారు. వాళ్ళకి తీయడానికి ఒక్కొక్క మనిషి వచ్చేసి కింటం 10 కిలో దాకా తీసినారు. దాని నుంచి మళ్ళీ ఈ సంవత్సరం నెక్స్ట్ కూడా అదే వేద్దామని ఆలోచన. దాంతో పాటు క్రిస్టల్ అది సూపర్ గా వచ్చింది. అది కూడా ఎట్లా వచ్చిందంటే ఇది దీంట్లో ఒక తేడా ఏముందంటే 3106 లో కంకూరులో పత్తి కిందికి ఎలా పడుతుంది లేట్ అయితే. ఇది ఏం జరుగుతుంది, క్రిస్టల్ బొగ్గ అట్లే పగిలి అట్లే దాంట్లోనే ఉంటుంది, కండలు ఉంటుంది, దాంట్లోనే ఉంటుంది. వెయిట్ కూడా దీంతో అంకుర్తో పోల్చుకుంటే క్రిస్టల్ వెయిట్ కొద్దిగా ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే మా లేబర్ వచ్చేసి అక్కడ పత్తి తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి పోల్చుకుంటే ఒక సంచి తీస్తే అక్కడ 30 వస్తే ఇక్కడ 35 వస్తుంది. అట్లా ఆ తేడాతో ఉంది. ఈ సంవత్సరం కూడా ఏం చేస్తున్నాం అంటే క్రిస్టల్ సగము సగం వేరే ఆలోచన చేస్తలేము. దాదాపు అంటే 3106 ప్రిఫరెన్స్ చేస్తున్నారు, క్రిస్టల్ 369 ప్రిఫర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు పోయిన సంవత్సరం బాగా వచ్చిందని ఇప్పుడు జనవరి ఫిబ్రవరి నాటిన ప్రతి ఒక్కరు క్రిస్టల్ నాటినారు. ఊర్లో మొత్తం క్రిస్టలే. అది కూడా మీ సైరాన్ సీడ్స్ వాళ్ళ దగ్గరనే తీసుకొచ్చుకున్నారని కంప్లీట్ గా అక్కడనే తీసుకున్నారు. ఎందుకు ఎట్లా తీసుకున్నారంటే పోయినసారి మేము వేసినాం, చూసినారు ఇక్కడ తోట దగ్గరనే, అంటే మనం పోయే రస్తలోనే ఉంది. ప్రతి రైతు చూసినాడు ఎట్లా వచ్చిందంటే బాగా వచ్చిందంటే ప్రతి ఒక్కరు తీసుకొచ్చుకుని అదే చేసేసినారు. అంకుర్ 3106 లో ఏమైతుంది రెడ్డి మనకి మేజర్ గా పత్తి విడుచుకోవడానికే బాగుండాలి కాయ. ఇప్పుడు క్రిస్టల్ 369 లో విడుచుకుంటా పత్తి, అంకుర్ 3106 లో ఇచ్చుకుంటా పత్తి. ఇంకా నీకు ఏమైతే అంటే పత్తి మన కూలీలు అనేది ఇచ్చేటప్పుడు కిందికి రాలిపోయిందంటే మీకు పత్తి నష్టమే, కూలీలు నష్టమే. అది ఏం జరుగుతుందంటే పత్తి బాగా పగిలినాక వర్షం పడితే ఏం చేస్తుందంటే కిందికి ఎలా పడిపోతుంది. ఇది క్రిస్టల్ ఎలా పడదు. కానీ క్రిస్టల్ అంటే రెండు ఈక్వల్ గానే మళ్ళీ దానికి వేరే రకాలతో పోల్చుకుంటే, వేరే కంపెనీతో పోల్చుకుంటే ఇవి రెండు అనేది అనుకూలంగా మీకు బాగా వస్తున్నాయి. మీరు కింద సంవత్సరంలో దాన్ని స్టార్ట్ చేసినారు, అయినా ఈ సంవత్సరం కూడా మళ్ళీ రిపీటెడ్ అంటే మీరు ఒక్కరైనా మీ ఊరు మొత్తం? లేదు, చాలా 50-60% దాని మీదనే ఉన్నారు మొత్తం. అంకూర్ మీద, క్రిస్టల్ మీద. నాకు తెలిసి అయితే చాలా మంది ఇంకా ఎక్కువనే చేయొచ్చు, ఎందుకంటే పోయినసారి బాగా వచ్చింది పత్తి, బాగా వచ్చింది. ఇంకోటి ఏమంటే పెద్ద హైట్ పెరగకోకుండా కూడా ఈ లెవెల్కే ఉంది. ఈ లెవెల్కే ఉంది. ఈ లెవెల్కే ఉంటే కూడా 13 క్వింటాలు వచ్చింది నాది. 13 క్వింటాలు ఎకరా వచ్చేసి నీళ్ళ కింద. మా అన్న వేసినాడు 3 ఎకరాలు వేసింటే, ఆయన కొద్ది పసులు ఎరువు తోలి బాగా చేసింటే 18 క్వింటాలు వచ్చింది. ఓకే, 3 ఎకరాలు. అదే 3 ఎకరాలే, ఒక ఎకరా వచ్చేసి 18 క్వింటాలు వచ్చింది. దాంట్లో అదే రైతు మెయింటెనెన్స్ బట్టి ఉంటది. అది నాకు వచ్చింది కాబట్టి నీకు రావాలంటే కాదు. మనం ఎంత పెట్టుబడి పెడితే మనకి తిరిగి అంతే ఇస్తుంది అది. ఇప్పుడు నా పక్కన పక్కల చేనే, ఇది అన్నది, ఇది నాది. నేను ఎరువు తోలలే, ఆయన ఎరువు తోలినాడు. ఆయనది 18 క్వింటాలు అంటే నాకంటే 5 క్వింటాలు ఎక్కువ. 3 ఎకరాల మీద 15 క్వింటాలు అంటే ఆయన పెట్టుబడి అక్కడే వెళ్ళిపోతుంది. ఈజీగా వెళ్ళిపోతుంది. దాదాపు రెడ్డి మీరు ఫర్టిలైజర్ కూడా ఎంత వరకు వేసారంటారు? పోయిన సంవత్సరం ఫర్టిలైజర్ కంపల్సరీ 3 సార్లు వేస్తాం. నాటినాక 20 రోజులకు
రోజులకు ఒకసారి, మళ్ళీ ఒక 20 రోజులకు ఒకసారి, మళ్ళీ ఒక 20 రోజులకు ఒకసారి కంప్లీట్ చేసేసాం. మొత్తం 3 సార్లు వేసి క్లోజ్ చేసేస్తాము. ఇంకా స్ప్రేలు అంటావా ఇంకా 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి కంపల్సరీ ఎప్పటి వరకు చేస్తామంటే దాదాపుగా అంటే ఇప్పుడు 3 నెలల వరకు రెడీ. ఇప్పుడు మనకి దోమ అనేది కూడా మనకి ఇప్పుడు ఇచ్చిన 2 రకాలలో దోమ అనేది కూడా మనకి ఎక్కడ కానీ లేదు ఇప్పుడు ప్రజెంట్కి. ఇది ఆకు అనేది కూడా ముదిరిపోయింది, ఏజ్ అయిపోయిన ఆకు ఇది ఆటోమేటిక్ గా కాయ అవుతుంది కాబట్టి ఇంకా గ్రోత్ కనపడదు మనకి. కానీ కింద వచ్చే ఆకు కూడా మనకు ముదరడం లేదు ఇది. అవును. సేమ్ మీకు అంకుర్లో కూడా ఏదో ఇట్నే వస్తుంది లేతగా ఆకు. అంకుర్లో లేతగా ఉంటది. ఎట్లా ఉంటది అంటే గ్రోత్ నల్లగా ఉండదు, ఎక్కువ నలుపు ఎక్కువ ఉండదు, అది కొద్దిగా గ్రోత్ తక్కువ ఉంటది. అది అయినా కానీ ఏం జరుగుతుంటే ఆకు సల్పాగా ఉంటది. ఆకు సల్పగా ఉండడం వల్ల కాయలు అనేది బాగా వస్తాయి. డిస్టెన్స్ మీరు ఇంకా దూరం నడతారు కాబట్టి పంగలు బాగా వచ్చి మనకి ఒక పంగకు వచ్చేసి దాదాపు అంటే 8 నుంచి 10 కాయల వరకు వస్తుంది. అది కూడా లావ్ సైజ్ లో వస్తుంది మనకి. లావ్ సైజ్ మనకి సన్నకాయ కాదు, మీడియం కాయ కాదు, లావ్ సైజ్. అవి రెండు క్రిస్టల్ అదే సైజే, ఇది అదే సైజే, కానీ మీకు ఇడ్చుకొని బాగా వస్తుంది. 5 దాంట్లో 5 బొగ్గలు పగులుతుంది, దీంట్లో 5 బొగ్గలు పగులుతుంది. దాంట్లో 8 నుంచి 7 నుంచి 9 గింజల వరకు వస్తుంది. సేమ్ ఇది అట్లే వస్తుంది. మీరు అట్లా నష్టం లేదంటే లాభం లేదంటే బాగుంది. బాగుంది. ఏ రైతైనా ఏ ఆలోచన చేసుకోకుండా అంకురు గానీ ఇది ఏది క్రిస్టల్ ఈ 2 వేసుకోవచ్చు. ఎందుకంటే మా అనుభవం ప్రకారం, మీ అనుభవం ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు మంచి పత్తి సీజన్ ఇప్పుడు ఎందుకంటే మేము రైతులమే కాబట్టి చెప్తున్నాం ఇది వేసుకుంటే బాగుంటది అని చెప్తున్నాం. ఎందుకంటే పోయినసారి చాలా బాగా వచ్చింది. మేము ఇప్పుడు దాదాపు పత్తి ఫస్ట్ నుంచి చేస్తున్నాం కదా, మధ్యన కొద్దిగా బాగా ఇబ్బంది పెట్టింది. పోయిన సంవత్సరం పగిలినట్ల ఎప్పుడు పగలేదు ఈ 3-4 ఏళ్ళలోన అసలు పత్తి అనేది ఆ రకంగా రాలేదు, అసలు రాలేదు. దానికోసం ఇప్పుడు దాన్ని ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాం. ఊర్లో కూడా ఏం నాడతారంటే ఇవే చెప్తున్నాం. ఓకే, మీరు అడిగే రైతులకు కూడా ఏది నాడుతున్నాం అంటే కూడా పలానా రకం నాడుతున్నాం, 106 క్రిస్టల్ చెప్పేస్తున్నాం. దాదాపు రెడ్డి 4,000 ఎకరాలు పడుతుంది మీ ఊర్లో పత్తి మొత్తం మాక్సిమం కవర్ చేస్తాయి. ఎందుకంటే మొత్తం నీళ్ళ పొలమైంది ఊర్లో. మాక్సిమం ఎంత ఉంటే అంత, దాంట్లో ఒక 10% 20% తప్ప మిగతాదంతా పత్తి. వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. ఇంకా వేరేది వేద్దామంటే కూడా ఏది వేసినా కూడా రైతుకు మిగులుబాటు లేదు. దాని నుంచి పత్తి మీద ఆధారపడుతున్నాడు. ఇంకేముందంటే పత్తికి రేటు పెరిగింది ఇప్పుడు. అందులో మేజర్ ప్లేస్ అంటే పత్తి రేటు పెరిగింది. మాక్సిమం 7-8 వేలు పోయినా రైతు గిట్టుబాటు అవుతుంది. దానికోసమే రైతు దీని మీదనే చూస్తున్నాడు. నష్టం వచ్చినా లాభం వచ్చినా పత్తి మీద సంవత్సరం కాకుండా ఇంకో సంవత్సరం వస్తుంది. 2-3 సంవత్సరాలు వెయిట్ చేసి పోయినసారి బాగా వచ్చింది పత్తి. ఈ సంవత్సరం మొత్తం మళ్ళీ పత్తికే వస్తుంది. ఏమవుతుందో మళ్ళీ గ్యారంటీ పోయినసారి వచ్చింది కాబట్టి ఈసారి రావాలనేది ఉండదు. అది మన వాతావరణం బట్టి, మన రాత బట్టి వస్తుంది. అంతే, వాతావరణం మెయిన్ వాతావరణం అనుకూలంగానే ఉండాలి దీనిలో, అట్లయితేనే వస్తుంది. అన్న ఏం లేదు, ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు అంగూర్ 3106 క్రిస్టల్ 369 మనం రైతులకి ఎవరికి రెఫర్ చేయడం లేదు. రైతు అనుభవం అనేది చెప్పాడు. నేను ఈ కంపెనీ వేసుకో, ఆ కంపెనీ వేసుకొని, ఏ కంపెనీ చెప్పాను. కానీ వీళ్ళు పోయిన సంవత్సరం కింద సంవత్సరం వేసాడ మనం లైవ్ లో అడుగుతున్నాం. లైవ్ లో అడిగి రైతుని అడిగి మిమ్మల్ని క్లారిటీ ఇస్తున్నాం. మేజర్ పత్తిలో ఏం కావాలి, మనకి గింజలు కావాలి. గింజలు అంటే తూకం వస్తుంది అనుకుంటారు. 5 పచ్చలు పగలాలి, ప్లస్ మనకి పత్తి అనేది తెలుపు ఉండాలి, ప్లస్ మనకి ఆకు పతలాగా ఉంటే కాయ మురిగే శాతం చాలా తక్కువ ఉంటది. మందమాకు ఎక్కువ ఉండడం వల్ల ఏమంటే మురిగే అవకాశం చాలా ఇదిగా ఉంటది. ప్లస్ ఇంకోటి అంటే మనకి కూలీలు అనేది పత్తి విడుచుకొనిగా బాగున్నప్పుడు వీళ్ళు వేసిన రకం చెప్పారు అంతే. ప్లస్ నా షాప్లో వచ్చేసి దాదాపు అంటే కూడా 60 నుంచి 70 రకాల పత్తి విత్తనాలు వరకు స్టాక్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. యూఎస్ కానీ, లేకుంటే రేవంత్ కానీ, లేకుంటే మిగతా కంపెనీలు కానీ, క్రిస్టల్ 369 కానీ, అంగూర్ వాళ్ళవి కానీ, వీళ్ళు అడిగే రకాలు కానీ అన్ని స్టాక్ అవైలబుల్గా ఉన్నాయి. నేనేంటే నా కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు మీరు కంపెనీని ప్రమోట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు, కానీ నేను ఏ కంపెనీని ప్రమోట్ చేయడం లేదు. ఖచ్చితంగా నేను రైతు అనేది ఒక అప్డేట్ తీసుకొని ఒక రైతుకి ఇస్తున్నాను అంతే. ఈ వీడియో వల్ల ఏం ఉపయోగం అంటే ఒక రైతు నుంచి రైతు ఉపయోగపడుతున్నాడు. నాది ఎక్కడికో వెళ్ళాలి వీడియో వల్ల ఏం లేదు. ప్లస్ నా చుట్టుముక్క పల్లెల వరకు చేరితే కూడా చాలా అంతే. ఇప్పుడు ఈ రైతు తోడ్చేడు వాళ్ళు పక్కన గోగులపడలో తెలుసు, గోగులపడలు లద్దగిరి వాళ్ళకి తెలుసు, వీళ్ళకి మాత్రమే తెలుసు ఇక్కడ. కానీ ఏది వేసినారో లైవ్ అని తెలిసిపోతుంది. ఇప్పుడు అంగూర్ 3106 ఆడంది రెడ్డి మనకి స్టాక్. ఇప్పుడు మీరు తీసుకునే స్టాక్ లో ఎక్కడ దొరుకుతున్నాయి మీకు? అన్ని సంగట్లో స్టాక్ అవైలబుల్ గా ఉంది. మేము ముందే చెప్పాము అలాని ఇతరం వేస్తాము, మీరు తీసుకొచ్చి పెట్టండి అంటే ఆటోమేటిక్ గా ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టినాడు. ఇప్పుడు మనం ఎందుకు వెయిట్ చేస్తున్నాం అంటే ఈ ఎండ నుంచి కొద్ది టైం తీసుకునే ఆలోచన చేస్తాం. మొక్కజొన్నలు అయితే మేమైతే ఒక మెట్టున్నాం రెడ్డి. మొక్కజొన్నలు ఈ సంవత్సరం మొక్కజొన్నలు మీరు ఇచ్చిన రివా 525 బాగుంది. దాంతో పాటు ఇంకోటి కాజల్ అని ఇచ్చినారు. మన రీసెంట్ గా చాలా వెనకేసి ఉంటుందండి, అయినా బాగా వచ్చింది. అది ఎకరా 20 గంటలు వేసింటే 50 క్వింటాలు వచ్చింది. 50 క్వింటాలు వచ్చింది. మంచి పంట. వెనకేసినాము వస్తుందో రాదో అని భయపడినాం, కానీ ఇతరం కూడా బాగా వచ్చింది. అది కూడా బాగా వచ్చింది. పత్తి అనేది ప్రతి ఒక్కటి స్టాక్ అనేది అవైలబుల్ ఉందన్న. ఏ కంపెనీ అయినా కూడా మన దగ్గర స్టాక్ అవైలబుల్ గా ఉంటుంది. రీజనబుల్ ప్రైజెస్ ఇస్తాం, మనం ఎక్కడున్నా డెలివరీ చేస్తాం. తోడ్చేడు గ్రామం మొత్తం మన దగ్గరనే కొంటారు. అది ఏ రకమైనా కానీ
మనం రైతు అడిగిన ఇత్తనమే ఇస్తాం, మనం ఏదో రెఫర్ చేసి అయితే ఇవ్వం ఏదైనా, కానీ రైతు మళ్ళీ రావాలని ఇత్తనమే ఇస్తాం మనం ఏదైనా సరే ఇవ్వాలనుకుంటే కూడా. ప్లస్ వీళ్ళు అడిగిన ఇత్తనం కూడా స్టాక్ అవైలబుల్ ఉంది, క్రిస్టల్ 369 కూడా అవైలబుల్ ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామన్నా. కానీ ఖచ్చితంగా మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్న. మీరు మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ రూపంలో తెలుపండి అన్న. థ్యాంక్స్ రెడ్డి.